అదేమో కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్స్ నుంచే, సోషల్ మీడియానో ట్విట్టరో ఏదైనా కానివ్వండి అక్కడి నుంచే వస్తుందని. సరే, కవిత గారి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ విభేదాలు సృష్టించిందని. నేనేమంటానంటే ఎంతో కొంత పార్టీలో అంతర్గతంగా లేనిదే బయట నుంచి వెళ్ళి చేసే అవకాశం తక్కువ, లేదా మరి మీరు దానికి సమర్థులో మీరు చేస్తున్నారు, మీరే చెప్పాలి. రిషి గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు నిప్పులేందే పొగొస్తుందా? నిప్పులేందే పొగనైతే రాదు కదా. వాళ్ళ లోపల వాళ్ళ కుటుంబంలో ఉంటున్నటువంటి కుంపటి పొగ లెక్క సమాజంలోకి వచ్చింది. అది కూడా ఎవరెంబడి ఆ నాయకులు ఎంబడి తిరిగేటటువంటి నేతలతోటే సమాజంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఏం కలబడుతుందా, లేకపోతే వాళ్ళ యొక్క వ్యక్తిగత అంశాలను మనం ప్రస్తావించాల్సినటువంటి పని మాకు అంతకంటే కూడా లేదు. ఎందుకంటే జరిగినటువంటి పరిణామాలను క్రోనలాజికల్గా మీరు తీసుకుంటే, అటు కవిత గారు రిలీజ్ అయినప్పటి దగ్గర నుంచి సీఎం కాడ మొదలైన పంచాయతీ, ఆడకించి తీసుకుంటే తర్వాత హరీష్ రావు గారు, తర్వాత కేటీఆర్ గారు, తర్వాత ఆధిపత్య పోరు, ఈ ముగ్గురి మధ్యలో కూడా ఎవరు కనిపించినోడో ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క అనుచరులతోటి సీఎం అనిపించుకునేటటువంటిది పంచాయతీలకి మరి దారి తీసింది అనేటటువంటి సమాజం మాట్లాడుకుంటున్నటువంటి వ్యవహారం. అయితే మొన్న ఎల్కతుర్తిలో జరిగినటువంటి సభ గురించి గిట్ట మనం మాట్లాడుకుంటే, ముందు హరీష్ రావు గారిని ముంగటుండి ఆ రోజు సభ దగ్గర కొంచెం హడావిడి చేసిండు, ఎక్కడ సభ ప్రాంగణం జరగాలి ఏంది అనేది. తర్వాత ఎందుకు కనిపించలేదు సార్? అసలు కనిపించినటువంటి మళ్ళా ఎందుకు రాలేదు? అది తర్వాత కేటీఆర్ గారు వచ్చిండ్రు. ఎందుకంటే మా ప్రస్తావనలో కూడా మేము అన్నాం, ఎందుకంటే మాకుంటున్నటువంటి సమాచారంలో పత్రికలలో వస్తున్నటువంటివి మనం చదివితే, హరీష్ రావు గారు అక్కడికి దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితులు వారి యొక్క పెద్దల నుంచి వచ్చినాయి అనేటటువంటి వినికిడి వినిపిస్తుంది అనేటటువంటి పత్రికలు రాసినాయి. మేము చెప్పాల్సినటువంటి అవసరం స్టేజ్ మీద కూడా నా ఫోటో పెట్టినారు కేసీఆర్ గారు చెప్పుకుంటారు. అసలు అట్లా కూడా నేను ఒకటే అంటున్నా, అక్కడ డామినేషన్ అనేటటువంటి స్పష్టంగా కనిపిస్తుందని. కవిత గారి ఎంట్రన్స్ కంటే ముంగట కూడా పాట విషయంలో కూడా కవిత గారి గురించి పాపం పాట పాడేటటువంటి ప్రయత్నం చేసి అట్లా స్టేజ్ కిందికి వెళ్ళగొట్టినటువంటిది కానీ, తర్వాత వేదిక సరే తెలంగాణని అవమానపరుస్తూ ఏ తెలంగాణ పెద్దలదో అమరవీరులను గుర్తు చేసేటటువంటి ఏ ఒక్క సందేశం లేకుండా కేవలం కుటుంబ సభ్యుల్లో కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని మాత్రమే వేదిక మీద పెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత పార్టీ, అది వాళ్ళ కుటుంబ పార్టీ కాబట్టి పెట్టుకుంటారేమో, తెలంగాణకు సంబంధం లేనటువంటి పార్టీ. కానీ ఆధిపత్యంలో కేటీఆర్ గారు మాత్రమే అక్కడ కనిపించి కుటుంబ సభ్యులు కూడా లేనటువంటిది మొదటిసారి అక్కడ కనిపించినటువంటి సమాజానికి అంత పెద్ద సభ పెడితే. అంతేకాదు, ఆడ కేసీఆర్ గారు మాత్రమే మాట్లాడినరు, మిగతా కుటుంబ సభ్యులు ఎవరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి దేనికోసం వచ్చింది అని అంటే, సపోజ్ కేటీఆర్ మాట్లాడితే సీఎం అనే పంచాయతీ, మళ్ళీ కవిత గారు మాట్లాడితే సీఎం అనే పంచాయతీ, మళ్ళీ హరీష్ రావు గారు మాట్లాడితే సీఎం పంచాయతీ. పుసుకుని ముగ్గురిట్లలో ఎవరికైనా గట్టి సౌండ్ వచ్చింది అనుకో, సపోజ్ హరీష్ రావు గారే మేనేజ్ చేసి ఎక్కువ మందితో అనిపించుకుని అనుకుందాం, అప్పుడు పంచాయతీ పెద్దగా అవుతుంది. కాబట్టి ఇదంతా కేవలం కేసీఆర్ గారు మాట్లాడి చేయడం ఏముంది, సాధారణంగా అభిమానం ఉంటే వాళ్ళే అంటున్నారు. ఇప్పుడు కాదు, నిజంగా మనం మాట్లాడుకుంటే వాళ్ళు అంటారు, అనుచరులు వాళ్ళు అవ్వాలని కోరుకుంటుందా, వీళ్ళు ఏమన్నా మీరు అనండి అంటారా? ఇప్పుడు ఏది అంశం ఎక్కడ ఉన్నా తండ్రి దగ్గర పంచాయతీ అనేటట్టు ఉందని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కవిత గారు చదువుకున్నటువంటి వ్యక్తి కాదు, సమాజం మీద అవగాహన లేనటువంటి వ్యక్తి అంతకంటే కాదు. ఆమె ఒక వ్యాఖ్య తెలంగాణ అనేటటువంటిది భౌగోళికంగా మాత్రమే వచ్చింది, సామాజికంగా రాలేదు అనేటటువంటిది తన లోపల ఉంటున్నటువంటి అసంతృప్తిని చాలా స్పష్టంగా సమాజానికి తెలియజేయడం జరిగింది. అంతేకాదు, దాని మీద మళ్ళీ కూడా అడిగినప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే నేను సామాజిక తెలంగాణ అంశాన్ని నేను చెప్పిన మళ్ళీ కూడా తను చేసినటువంటి వ్యాఖ్యలని అక్కడ ఉన్న పరిస్థితిని నేను చెప్పాను. పోనీ నేను అంటున్నటువంటిది పలానా దానికి వీరు పక్కదారి పట్టించారు అనేటటువంటి అంశంతో తిరస్కరించింది కూడా కాదు. ఎస్, నేను సామాజిక విషయాలని పరిస్థితుల్లోకి తీసుకొనే నేను ఆ యొక్క అంశాన్ని అన్నా అని చెప్పి మళ్ళీ కూడా దాన్ని ఎక్నాలెడ్జ్ చేసిండు కవిత గారు. నేను అనేది ఏంటిది అనంటే, 10 సంవత్సరాల్లో భౌగోళిక తెలంగాణ సాధ్యమైందే తప్ప సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదు అనేటటువంటి యొక్క వ్యాఖ్య వెనకాల కేవలం కవిత గారి యొక్క అసంతృప్తి మాత్రమే కనిపిస్తూ ఉంది. అంతేకాదు, ఇప్పుడు మొన్న జాతకం చెప్పించుకునే దగ్గర కూడా సీఎం అనిపించుకునేటటువంటి పరిస్థితికి వచ్చిండ్రు. ఎందుకంటే ఎక్కడ మంది మీరు త్వరలో సీఎం అవుతారు అంటే వెంటనే అందరూ నాయకత్వం వర్దిల్లాలి అంటే ఆవిడ జై తెలంగాణ అన్నారు. ఇప్పుడు అట్లా అనకపోతే మళ్ళీ తెలిసిపోతుంది కదా, మొత్తం స్క్రిప్ట్ ఎయిర్ అనేది ఎట్లా సార్, కొంచెం తెలంగాణ సెంటు కూడా వేయాలి కదా అక్కడ, కాబట్టి వేసిండ్రు అనుకుందాం. కానీ నేను అనేది ఏంటిది అని అంటే, వాళ్ళ కుటుంబంలో ఏదైనా పంచాయతీలు ఉండొచ్చు, అది తెలంగాణ సమాజానికో మేలు చేసేటటువంటిదో ఇంకోటో ఏం కాదు. కాకపోతే పరిస్థితులను గిట్ట మనం గమనించుకుంటే కేసీఆర్ గారి తర్వాత, ఎందుకంటే ఆ రోజు వేదిక మీద
వెల్కమింగ్ స్పీచ్ దాంట్లో కూడా మరి మాట్లాడినప్పుడు ఎర్రబల్లి గారితో మాట్లాడిపిస్తే కేటీఆర్ గారి పేరు తీయాలి సార్, యాక్సిడెంటల్గా జరిగింది అనుకుందాం. కానీ కేసీఆర్ గారి యొక్క నోటి నుంచి కేవలం కేటీఆర్ గారి పేరు మాత్రమే వచ్చింది. అవును. వేదిక మీద ఫోటో కూడా కేవలం కేటీఆర్ గారి అది చాలా ఇంటెన్షనల్. ఆధిపత్య పోరులో ఖచ్చితంగా కేటీఆర్ గారు హరీష్ రావు గారిని పక్కకేసిండు, కవిత గారిని దేకట్లేదు అనేటటువంటి పరిస్థితి మేము కాదు సార్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లోనే ఎక్కువ గుసగుసలు కాదు. ఇప్పుడు ఆడుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇదంతా మీరు ఎందుకు సృష్టించారని అంటున్నారంటే, ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కొంత ఇబ్బందులుగా ఉందో, ఈ మధ్య ముఖ్యమంత్రి కొంత ఆర్థిక పరిస్థితి గురించి ఓపెన్గా చెప్పే కొంత విమర్శలు వచ్చాయో, పరిపాలన చేత కాదని అదని ఇదని, దీన్ని కాస్త డైవర్ట్ చేయడానికి ఇవాళ కేసీఆర్ గారి కుటుంబంలోనూ ఆ పార్టీలోనూ ఇది జరుగుతోందని కాంగ్రెస్ పార్టీయే ఒకటి సృష్టించిందని కూడా వస్తుంది. దాని గురించి మాట్లాడతాను. ఒక బ్రేక్ తీసుకున్న తర్వాత సత్యం గారు, విట్ల గారు మీ దగ్గరికి వస్తా.